వాట్ ఈస్ ద మోస్ట్ డిస్ట్రెసింగ్ థింగ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్? నీవు నీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క గొప్ప ఒత్తిడి ఏంటి? దాన్ని మొట్టమొదటిగా మార్చడానికి ప్రయత్నించు. Are you having anger issues? You need to start working on anger issues. Are you facing a problem with your relationships? You need to start working on your relationships. Are you facing problems in your financials? You need to start working on your financials. What is the most distressing thing? What is the most depressing thing? What is the most distressing thing that you're facing in your life? We have entered a season of changes. 2024, there is going to be a political change. There is going to be a world change which you never thought is going to happen in 2024. మనల్ని మనం మార్చుకుంటే సమయము మనల్ని మార్చదు కానీ మనమే సమయాన్ని మారుస్తాము. The most evident reality in life is change. Every person that you meet in your life, it is an opportunity. జీవితం అనేటువంటిది మార్పులు అనేటువంటి భాగాల్ని కలిపితేనే జీవితము. You need to start moving into your future. Don't get stuck in your present. Your present is already your past. All your problems which you have in the present, they're already your past. This is a word which God is talking to you tonight. I want to talk about change. మార్పు అనేటువంటి అంశం గురించి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ యొక్క మార్పు అనేక మంది ఏమనుకుంటారంటే మార్పు అనేటువంటిది ఎప్పుడు వస్తూనే ఉంటుంది, దాని గురించి ఏం ఆలోచిస్తామని. బట్ వీ నీడ్ టు రిమెంబర్ దిస్, మార్పు వస్తుంది కానీ ఆ మార్పు కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటే అప్పుడు ఆ యొక్క మార్పును మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మార్పు తప్పదు కదండి, మార్పు వస్తూనే ఉంటుంది కదండి, ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదండి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. బట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ you need to change yourself in accordance to the change that is about to come. మనము మార్పు కొరకు సిద్ధపాటు కలిగి ఉంటేనే మనం మార్పును సరైనటువంటి రీతిగా మలుచుకోగలము. As we are entering a new year, there are going to be several changes in your life that is about to come. A lot of people might not take the situation that we are in seriously. కానీ మనం ఎప్పుడైతే లైఫ్ని సీరియస్గా తీసుకుంటామో, that is when you are going to stop living a miserable life and you are going to start living a life of abundance. అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితాన్ని మనం అంత సీరియస్గా పట్టించుకోము. మనం ఏమనుకుంటా ఉంటామంటే జీవితం కదండి, సాధారణమే, మనం ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మనం దేవుని యొక్క వాక్యం చదివితే సరిపోతుందని. కానీ మనం అర్థం చేసుకోనిది ఏంటంటే మనము ఆ యొక్క వాక్యాన్ని మనము ఎటువంటి మనస్తత్వంతో చదువుతున్నాము, మనం దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఎటువంటి మనస్తత్వంతో వింటున్నాము. పాస్టర్ గారు ఎవరైనా తిడుతున్నట్లయితే ఇదే, లేకపోతే పాస్టర్ గారు ఏమైనా కఠినంగా మాట్లాడుతున్నట్లయితే ఇది నా కొరకు కాదు, నా శత్రువు కొరకు అనుకుంటా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మార్పును మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే మార్పును మనము ఏ కోణంలో అయితే చూడాలనుకుంటున్నామో ఆ కోణంలో మనం చూడాలనుకుంటున్నట్లయితే మార్పుకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. We always need to be ready for change. మనం ఎప్పుడైతే మార్పు కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటామో అప్పుడు ఆ యొక్క మార్పు మన జీవితంలో మనకు దీవెనకరంగా ఉంటుంది. మార్పు మన యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే మార్పు మనకు ఒక సడన్ షాక్ ఇస్తుంది. సడన్ షాక్స్ మనకు నచ్చవు. సడన్ షాక్స్ ఎప్పుడైనా వస్తే మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండము. If we do not change ourselves from within, then change is going to change us అని ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. మనల్ని మనము మార్చుకోకపోతే సమయము మనలని మారుస్తుంది. మనము మనలను మార్చుకోకపోతే సమయము మనలను మారుస్తుంది. సో మనము మనల్ని మార్చుకుంటే సమయము మనల్ని మార్చదు, మనమే సమయాన్ని మారుస్తాము. హల్లెలూయా. మనల్ని మనం మార్చుకుంటే సమయము మనల్ని మార్చదు కానీ మనమే సమయాన్ని మారుస్తాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ద మోస్ట్ ఎవిడెంట్ రియాలిటీ ఇన్ లైఫ్ ఈజ్ చేంజ్. అన్నిటికన్నా జీవితంలో ఒక స్పష్టంగా కనపడేది ఏమైనా ఉంది అంటే అది మార్పు. ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు
టీవీ చూడాలంటే దానికి ఒక పెద్ద సెటప్. నా చిన్నప్పుడు ఇప్పటికీ గుర్తు, దాంట్లో ఒకే ఒక ఛానల్ ఉండేది, అదేంటది దూరదర్శన్. కానీ అదే ఈరోజు మనం టీవీ చూడాలంటే పెద్దగా ప్రయాసపడిన అవసరం లేదు, నీ చేతిలోనే ఉంటుంది ఆ యొక్క టీవీ. మనము ఒకప్పుడు ఫోన్ కాల్ మాట్లాడాలంటే అదో పెద్ద సెటప్. మనము ఈ యొక్క పబ్లిక్ ఫోన్ బూత్కి వెళ్ళాలి, అక్కడ మనం ఎవరికి డైల్ చేస్తున్నామో తర్వాత వాళ్ళకి మనం ట్రంక్ కాల్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి ఈ పలానా టైంకి మీకు కాల్ చేస్తాము, ఈ టైం కల్లా మీరు ఉండండి అని ఉత్తరం రాయాలి, ఆ టైంకి వాళ్ళు ఉండాలి. ఓ మై గాడ్, వాట్ ఈస్ ప్లానింగ్ ఫర్ దాట్. కానీ ఇప్పుడు మనం ఫోన్ కాల్ కొట్టాలంటే ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఊహించారా ఇటువంటి మార్పుల్ని మనము అనుభూతి చెందుతామని? ఎప్పుడు మనము ఊహించే ఉండుండము ఇటువంటి మార్పులు మనము అనుభవించాలని చెప్పి ఎప్పుడు ఊహించలేదు. కానీ ఈ యొక్క మార్పుల నుండి లబ్ధి పొందినటువంటి వారిని మనం కానీ ఆలోచిస్తే, ఈ యొక్క మార్పులకు అంటే ఓకే, ఇప్పుడు పబ్లిక్ ఫోన్ నుండి పర్సనల్ ఫోన్స్గా మారాయి, హౌస్ ఫోన్స్గా మారాయి. సో హౌస్ ఫోన్స్ నుండి రేపు ప్రొద్దుట సెల్ ఫోన్స్గా వస్తాయి అని ఆలోచించినటువంటి వారిలో ఒకరు నోకియా. అందుకే నోకియా కంపెనీ అన్నిటికన్నా లబ్ధి పొందింది ఆ సమయంలో. సరే, వాళ్ళు అక్కడే ఉండిపోదాము, ఇక్కడే బాగా లబ్ధి పొందుతున్నారని చెప్పి వాళ్ళు అక్కడే ఉండిపోయినట్లయితే ఈరోజు మనం చూసినట్లయితే నోకియా ఫోన్స్ ఎగ్జిస్టెన్స్లోనే లేవు. ఎందుకంటే నోకియా అక్కడే ఉండిపోయింది, అక్కడ నుండి మరలా మార్పుకి సిద్ధం అవ్వలేదు. అనేక సార్లు మనం కూడా మన జీవితంలో ఇటు రీతిగా ఉండిపోతూ ఉంటాం. మార్పును మనం అంగీకరించకుండా, మార్పుకు మనం సిద్ధపాటు కలిగి ఉండకుండా, మనము ఇది సౌకర్యంగా ఉంది కదండి, ఇది చాలా చక్కగా ఉంది కదండి అని మనము ఆలోచిస్తా అక్కడే గడుపుతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ యూ ఈజ్ కంఫర్ట్. అన్నిటికన్నా పెద్ద శత్రువు నీ జీవితంలో ఏమైనా ఉందంటే అది కంఫర్ట్నెస్, సుఖము. సుఖానికి మనము కానీ బానిసగా అయిపోతే మనము ఎప్పుడు కూడా ఎదగము. సుఖానికి మనము బానిసత్వము కలిగి ఉన్నట్లయితే, అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు సుఖంగా ఉండాలి, నేను అడుగు పెడితే సుఖంగానే ఉండాలి అని అనుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఎదగము. ఉదాహరణకి మనం ఆలోచించినట్లయితే, ఆ గృహంలో నేను ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించినప్పుడు, ఆ యొక్క చిన్న గృహంలో 3-4 వచ్చినప్పుడే నేను ఒక 100 మందికి ప్రసంగం చేస్తున్నట్టు నేను సిద్ధపాటు కలిగి ఉండేవాడిని. ఒక 100 మందితో బోధిస్తున్నట్టు నేను ఈ యొక్క వర్తమానాన్ని సిద్ధం కలిగి ఉండేవాడిని. ఒక 100 మంది వస్తే ఎలా పాటలు పాడతామో అదే రీతిగా పాటలు పాడేవాడిని. వచ్చే ఆ యొక్క 3-4 కూడా 20-30 చైర్స్ వేసి ఆ యొక్క హాల్ అంతా నింపేసేవాడిని. ఒక చిన్న సౌండ్ సిస్టమ్ బాక్స్ పెట్టేవాడిని, మైక్ని అరేంజ్ చేసేవాడిని, గిటార్ పట్టుకొని వాయిస్తూ ఉండేవాడిని. చాలామంది అనుకునేవారు, పాస్టర్ గారు ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నారు, వచ్చేదేమో 3-4, గిటార్ అవసరమా, 20-30 కుర్చీలు అవసరమా అని. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా వినండి, నేను గిటార్ వాయిస్తుంది ఆ యొక్క 3-4 కాదు, రాబోయేటువంటి 20-30 మందికి, రాబోయేటువంటి జనాంగం కోసము, ప్రభావితం చేయాలనుకున్నటువంటి జనాంగం కోసము. నేను అప్పుడు ఏం చేస్తున్నానంటే, మార్పు కొరకు సిద్ధముగా నేను ఉన్నాను అని నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఆ యొక్క వచ్చేటువంటి మార్పు కొరకు మొట్టమొదటిగా సిద్ధపాటు కలిగి ఉండేదే నేను. అదే రీతిగా నీ యొక్క జీవితంలో నీవు మార్పుకు సిద్ధపాటు కలిగి ఉన్నావా అని నా యొక్క ప్రశ్న ఈ రాత్రి వేళ. ఆర్ యు ప్రిపేర్డ్ ఫర్ ద చేంజ్ దట్ ఈస్ అబౌట్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్? నువ్వు అనుకుంటా ఉంటావు, వచ్చినప్పుడు చూద్దామండి, వచ్చినప్పుడు చేద్దామండి అని. వచ్చినప్పుడు చూద్దాము, వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే నీవు ఆ యొక్క మార్పులో సహజంగా కలిసిపోతావు. కానీ ఆ యొక్క మార్పు నుండి నీవు లబ్ధి పొందేవాడుగా ఉండవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మార్పు వచ్చినప్పుడు చూద్దాము, లెట్ us see when the change comes అని మనం ఆలోచిస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి, మార్పు ఎటువంటిదంటే ఒక ప్రవహించే నది వంటిది, ఒక ప్రవహించేటువంటి ఆ యొక్క స్ట్రీమ్ ఆఫ్ వాటర్ వంటిది. నీవు ఆ యొక్క స్ట్రీమ్ ఆఫ్ వాటర్లో, ఆ యొక్క నదిలో ఒక్కసారి అడుగు వేసిన తర్వాత మరలా అదే స్పాట్లో నువ్వు అడుగు వెయ్యలేవు. ఎందుకు వెయ్యలేవంటే, నువ్వు ఒక్కసారి అడుగు వేసి మరలా కాలు తీస్తే పైకి,
అక్కడ కిందన ఆ యొక్క టెరైన్ మారిపోతుంది, ఆ యొక్క సాయిల్ మారిపోతుంది. అదే స్పాట్ మరలా ఉండదు. మన జీవితం కూడా అంతే. మన జీవితం కూడా ఆ యొక్క ప్రవహించేటువంటి నది లాంటిది. మన జీవితం కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఒక్కసారి ఊహించు, 2020వ సంవత్సరం ఎలా ఉండింది, 2023వ సంవత్సరము ఎలా మారిపోయింది. ఇప్పుడు ఆలోచించగలవా 2025వ సంవత్సరం ఎట్టి రీతిగా మారిపోతుందో. అందుకే నీవు సిద్ధపాటు కలిగి ఉండాల్సినటువంటిది 2024వ సంవత్సరానికి కాదు, నీవు సిద్ధపాటు కలిగి ఉండాల్సినటువంటిది 2025వ సంవత్సరానికి. యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్, వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ షల్ ఐ గివ్ ఇన్ ద ఇయర్ 2025. 2025వ సంవత్సరం వచ్చేసరికి నేను ఎటువంటి సాక్ష్యం పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో నీవు ఉండాలి. 2025వ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో జరిగినటువంటి సాక్ష్యం పంచుకుందాము అని అనుకోవద్దు. ఇప్పుడే నీవు ప్రవచించాలి, 2025వ సంవత్సరంలో నేను ఇటువంటి సాక్ష్యం చెప్పాలని. నా ప్రియ సహోదరి సహోదరుడా, when the year 2023 started, that is when I said we need to change the location of this church. ఎందుకు చేంజ్ చేయాలంటే నిలబడి వాక్యం వినేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ కూర్చోవడానికి స్థలం సరిపోలేదు. ద చర్చ్ సైజ్ వాజ్ సో స్మాల్. మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఆ చర్చ్ సైజ్ ఎంత ఉందో చెప్పనా? ఈ యొక్క స్టేజ్ ఇప్పుడు ఎంత ఉందో ఇంతే సైజు అక్కడ చర్చ్ ఉండేది. మనం వచ్చినటువంటి స్థలము, ఈ స్టేజ్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు నుండి వచ్చాం మనము. ఇంత సైజులో 120, 130, 140, 150 మందిని పట్టించే వాళ్ళము. Because there was no sufficient place, many people never even used to come. వారికి రావాలని ఉంటుంది, కానీ కూర్చోడానికి స్థలం లేదు. నిలబడే వాక్యం విందామని ఉంటుంది, నిలబడి వాక్యం వినడానికి కూడా స్థలం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, that is when I decided in the year 2023 beginning, I said we need to change the place of this location. మనం ఇంకా పెద్ద స్థలానికి వెళ్ళాలి, మనం ఇంకా పెద్ద ప్రాంతానికి వెళ్ళాలి. That is where God is going to bless multiple people. That is where God is going to bless more and more people. నా ప్రియ సహోదరి సహోదరుడా, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. The most evident reality in life is change. మన జీవితంలో మార్పు అనేటువంటిది స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. If we do not change ourselves from within, then the change is going to change us forcibly. నిన్ను నీవుగాని మార్చుకోకపోతే మార్పు నిన్ను బలవంతంగా మారుస్తుంది. లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ ద రివర్ దట్ ఐ టోల్డ్, ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్. జీవితం కూడా నది వంటిది, అది ప్రవహిస్తూనే ఉంటుంది, పారుతూనే ఉంటుంది. ఎవరు కూడా ఆ యొక్క నదిని ఆపలేరు. నీ యొక్క జీవితం కూడా అంతే. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీవు సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, నీ యొక్క జీవితం కొనసాగుతూనే ఉంటుంది. నీ యొక్క దినాలు గడుస్తూనే ఉంటాయి, రాత్రులు అవుతూనే ఉంటాయి, ఉదయాలు వస్తూనే ఉంటాయి. కానీ నా ప్రశ్న ఏంటంటే, నీవు ఆ యొక్క రాత్రి అయిన తర్వాత మరలా ఉదయం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? నీవు ఆ యొక్క రాత్రి అయిన తర్వాత మరలా వచ్చేటువంటి ఆ యొక్క సూర్యకాంతి కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? లేకపోతే సూర్యకాంతి వచ్చిన తర్వాత చూద్దాము లేండి, అప్పుడు సిద్ధపాటు కలిగి ఉందాము లేండి అంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలస్యం అయిపోతుంది. బుద్ధి లేనటువంటి కన్యకలు సిద్ధపాటు కలిగి లేరు, బుద్ధి కలిగినటువంటి కన్యకులు సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకులు వారి యొక్క దీపంలో, ఆ యొక్క బుడ్డిలో తైలం ఉందా లేదా అనేటువంటి ఆలోచన కలిగి లేరు. దాని అర్థం ఏంటంటే, దే వర్ నాట్ రెడీ for the what is about to come. They were not ready for what was about to come into their lives. కానీ ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు ప్రతిదీ చూసుకున్నారు జాగ్రత్తగా. తైలం ఉందా లేదా, నా యొక్క బుడ్డిలో ఆ యొక్క దీపం వెలగటానికి ఆ యొక్క తగినటువంటి తైలం ఉందా లేదా అనేటువంటిది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజ్ వీఆర్ ఎంటరింగ్ 2024, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. నీవు 2024కు నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆర్ యు ప్రిపేర్డ్ in order for you to do something in the year 2024? Are you prepared with the task that God is about to give you in the year 2024? Are you prepared with a purpose for 2024? 2024వ సంవత్సరంలో నీవు ఎటువంటి ఉద్దేశంతో నీవు ప్రవేశించాలనుకుంటున్నావో, నీవు ఆ యొక్క ఉద్దేశమును నీ యొక్క హృదయంలో నీవు స్పష్టపరచుకున్నావా లేదా అనేటువంటిది నువ్వు ఒకసారి ఆలోచించాలి.
గుర్తుపెట్టుకో, ఒకప్పుడు నీవు నీ యొక్క షూ సైజు ప్రాబబుల్ 2, 3, 4 ఉండేటువంటిది. కానీ నీ యొక్క షూ సైజ్ ఇప్పుడు 8, 9, 10 కూడా అయి ఉండొచ్చు. దాని అర్థం ఏంటంటే నీ యొక్క షూ సైజే మారుతుంది, ఇంకా నీ యొక్క జీవితం మారదా? నీ యొక్క షర్ట్ సైజే మారుతుంది, ఇంకా నీ యొక్క జీవితము మారదా? నీ యొక్క బట్టలు మారుతున్నాయి, నీ ప్రతిదీ మారుతుంది, కానీ నీ యొక్క ప్రవర్తన మారుతుందా? You need to check whether you're improving your behavior or not. You need to check whether you're improving your attitude or not. You need to check whether you're able to receive people gladly or not. అనేక మంది మనుషుల్ని స్వీకరిస్తున్నప్పుడు సనుక్కుంటా ఉంటారు, పెట్టాలంటే సనుక్కుంటా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవ్రీ పర్సన్ దట్ యు మీట్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ. యు నీడ్ టు నో దాట్. నీవు నీ జీవితంలో కలుస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఒక అవకాశం కిందనే ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఒక గొప్ప అవకాశంగా నీ జీవితంలోకి వస్తారు. ఇట్ ఈస్ వాట్ యు మేక్ అవుట్ ఆఫ్ దెమ్. It is what you make out of that situation. It is what you make out of that opportunity. నీవు నీ యొక్క అవకాశాన్ని ఎంత సద్వినియోగపరచుకుంటున్నావు? నీవు నీ యొక్క అవకాశాన్ని ఎంత సద్వినియోగపరచుకుంటున్నావు? నీవు చేసేటువంటి అదే వంట సరిగ్గా చేస్తే, ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే 5 స్టార్ హోటల్లో షెఫ్గా మార్చబడగలవు. అదే వంట ఇంట్లో చేస్తావు, అదే వంట సరిగ్గా చేస్తే 5 స్టార్ హోటల్లో ఒక షెఫ్గా మార్చబడతావు. నీవు ఎంత నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నీవు ఎంత సద్వినియోగపరచుకుంటున్నావు? నీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎంత సద్వినియోగపరచుకుంటున్నావు? నీవు ప్రార్థన చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావా? కాదు. ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలంటే, దేవా నీవు నా జీవితంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకునేలాగా నీవు నా ప్రతి అవకాశాన్ని తెరువు అని ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు యొక్క ప్రార్థనని కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసు క్రీస్తు యొక్క ప్రార్థన ప్రతిసారి, దేవా నీవు మాకు కావలసినటువంటిది ఇస్తున్నావు కరెక్టే, కానీ ఆపద రాకుండా కాపాడు. నీవు ప్రతిదినము నాకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నావు, నీకు వందనాలు. Jesus is teaching you to use the opportunity of prayer also. ప్రార్థనను కూడా నీవు ఒక అవకాశం కింద మార్చుకోగలుగుతున్నావా? కొంతమంది చేసిన ప్రార్థనే చేస్తూ ఉంటాం, పాడిన పాటే పాడుతూ ఉంటాం, చేసిన క్రియే చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించవా, ఏం మార్పు వచ్చింది నా జీవితంలో అని? కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు 2023వ సంవత్సరము పెద్దేం మార్పులు లేవండి, 2022వ సంవత్సరం ఎట్టి రీతిగా ఉందో అదే రీతిగా ఉందని. ఎందుకు మార్పులు లేవో తెలుసా? ఎందుకంటే నీవుగా నీలో నుండి ఆ యొక్క ఆలోచన అనేటువంటి మార్పును నీవు పొందుకోలేదు కనుక. You used to jump out of the bed at one time, but now you are checking whether you have any pain in your back or in your legs before you get out of your bed now. దాని అర్థం ఏంటంటే వయసు పెరుగుతుంది. Your age, you're aging. Are you acting according to your age? ఇప్పుడు కూడా నువ్వు బెడ్ నుండి జంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మార్పు అనేటువంటిది సహజం. చేంజ్ ఈజ్ నార్మల్, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, లైఫ్ ఈజ్ సింప్లీ అ సిరీస్ ఆఫ్ చేంజెస్. లైఫ్ ఈజ్ సింప్లీ అ సిరీస్ ఆఫ్ చేంజెస్. జీవితం అనేటువంటిది మార్పులు అనేటువంటి భాగాలని కలిపితేనే జీవితము. జీవితం అంటే అనేక మార్పులు ఉంటాయి. నీవు ఈరోజు ఏ మార్పులో ఉన్నావు? ఈరోజు ఏ భాగాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు? పాస్టర్ గారు, నా జీవితంలో అనేక కష్టాలు ఉన్నాయండి, నేను అన్నీ మార్చుకోవాలంటే ఒకసారి మార్చుకోలేను. అన్నీ మార్చుకోలేరు ఎవరు, కానీ ఒకదాంతో ప్రారంభించవచ్చు కదా. యూ కెన్ స్టార్ట్ విత్ వన్. ఆర్ యూ హ్యావింగ్ యాంగర్ ఇష్యూస్? You need to start working on anger issues. Are you facing a problem with your relationships? You need to start working on your relationships. Are you facing problems in your financials? You need to start working on your financials. What is the most distressing thing? What is the most depressing thing? What is the most distressing thing that you're facing in your life? నీవు నీ యొక్క జీవితంలో
ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క గొప్ప ఒత్తిడి ఏంటి? దాన్ని మొట్టమొదటిగా మార్చడానికి ప్రయత్నించు. ఇఫ్ యు డు నాట్ చేంజ్ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యూ. నీవు కానీ ఆ యొక్క ఒత్తిడిని మార్చకపోతే అదే ఒత్తిడి నిన్ను మారుస్తుంది. అనేక మంది కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు, అనేక మంది మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు, అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, పాస్టర్ గారు మా యొక్క ఆరోగ్యము ఏమాత్రము కూడా మెరుగుపరచబడట్లేదని. ఒకటే ప్రశ్న, నీ ఆరోగ్యము మెరుగుపరచబడ్డానికి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైనా ఒక చిన్న పిల్లవాడిని చూడండి. చిన్న పిల్లవాడు ఎక్కడైనా కుదురుగా ఒక స్థలంలో కూర్చుంటాడా? కూర్చోడు. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎగురుతాడు, గొంతులేస్తాడు, పరిగెడతాడు అక్కడి నుండి ఎక్కడికి. అంత చిన్న పిల్లోడు ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, పరిగెడుతున్నాడు కాబట్టి వాడు ఎదుగుతా ఉన్నాడు. మరి మనము ఎదిగిన తర్వాత ఏం చేస్తున్నాము? కూర్చుంటున్నాం. కూర్చోవడం వల్ల ఏమవుతుంది? స్టార్ట్ అవుతాయి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు. ఎప్పుడైనా ఆలోచించారు? జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. చిన్న పిల్లోడు అంత గెంతినా మోకాళ్ళ నొప్పులు రావు. ఎందుకంటే గెంతుతా ఉంటే బలం వస్తుంది. ఐ అండర్స్టాండింగ్? ఎగురుతా ఉంటే బలం వస్తుంది, ఎగురుతా ఉంటే ఆరోగ్యం వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితంలో కూర్చొనే ఉన్నావా? ఎగురుతున్నావా? Are you sitting in your life or are you jumping in your life? This is a word which God is talking to you tonight. ఎట్లా చేస్తున్నావు నీ జీవితాన్ని? కూర్చొనే ఉంటున్నావా? ఒకే ప్రాంతంలో ఉన్నావా? ఒకే స్థలంలో కూర్చుని ఉన్నావా? లేకపోతే పరిగెడుతున్నావా? గెంతుతున్నావా? పాటలు పాడుతున్నావా? మాటలు మాట్లాడుతున్నావా? కొంతమంది మాటలు కూడా మాట్లాడరు, ఒకే దగ్గర కూర్చొని ఉంటారు. అదే ఏడుపు. దేవుడు అంటున్నాడు, ఏడు పాపు గంతులు వెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. ఏడు పాపు గంతులు వెయ్యి. ప్రక్క వారికి తిరిగి చెప్పండి, గంతులు వెయ్యాలి 2024వ సంవత్సరంలో. You need to start jumping. Amen. You need to start jumping, man. You need to start jumping. We have entered a season of changes. మనము తీవ్రమైనటువంటి మార్పులు వచ్చేటువంటి సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. 2024, I'm telling you again, there is going to be a political change. There is going to be a world change which you never thought is going to happen in 2024. ఎన్నడూ ఊహించినటువంటి మార్పులు 2024వ సంవత్సరంలో చూడబోతావు. నీ కళ్ళు ముందే అనేక మార్పులు వస్తూ ఉంటాయి. 2024వ సంవత్సరంలో సామాజిక మార్పులు అనేకమైనటువంటివి వస్తాయి, చట్టాల్లో మార్పులు వస్తాయి. You're going to see a lot of serious changes. Now, my question is, do you want to submit to that change, or do you want to be a part of the change? It all depends on how you utilize that change. ఆ యొక్క మార్పును నువ్వు ఎట్టి రీతిగా మార్చుకోవాలనుకుంటున్నావో. నీ యొక్క ఉద్యోగం మారుతుంది, నీ యొక్క పొజిషన్ మారుతుంది, నీ యొక్క స్టేటస్ మారుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ టు బీ చేంజ్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సమ్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు బీ రిజాయిసింగ్ ఫర్ దట్ చేంజెస్. ఎందుకంటే ఆ మార్పు నీకు మంచిదే. హల్లెలూయా. ఆ యొక్క మార్పు నీకు మంచిదే. అందుకే ఈ యొక్క మారేటువంటి సమయంలో ఎప్పుడు కూడా డు నాట్ యాంకర్ యువర్ సెల్ఫ్ టు సంథింగ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. చిరస్థాయిగా నిలవదు ఈ యొక్క మార్పు. అందుకే దానికి నీవు పట్టుకొని ఉండొద్దు. మారుతూనే ఉంటుంది, నువ్వు మారుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు మారుతూనే ఉండాలి. ఎండాకాలం వస్తే ఏం చేస్తావు? గొడుగు వాడతావా లేదా? ఖచ్చితంగా వాడతావు. మిట్ట మధ్యాహ్నం గొడుగు లేకుండా బయటకు వెళ్తావా? వడదెబ్బ తగులుతుంది. వర్షాకాలంలో గొడుగు వాడతావా లేదా? వాడతావు, ఖచ్చితంగా వాడతావు. మరి చక్కటి ఈ యొక్క చలికాలంలో వాడతావా? వాడవు. మార్పు సహజం. ఎప్పుడు నీవు గొడుగు ఎప్పుడు వాడాలో నీకు తెలుసుకోవాలి. ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ వాట్ స్టీవ్ జాబ్స్, ఒకవేళ స్టీవ్ జాబ్స్ యాపిల్ కనిపెట్టిన ఆయన, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఆయన ఈ యొక్క ఐబిఎం కంపెనీకి వెళ్ళాడు. ఐబిఎం కంపెనీకి వెళ్ళి, యు నో వాట్,
మనం ఒక చక్కగా కర్సర్ కనిపెడితే, మౌస్ కనిపెడితే, ఐ థింక్ వీ కెన్ చేంజ్ ద కంప్యూటర్ సిస్టమ్ అన్నాడు. IBM వాళ్ళకి అర్థం కాలేదు. వాట్ ఆర్ యు టాకింగ్ అన్నాడు. చాలా సింపుల్ అండి, జస్ట్ విల్ స్టార్ట్ యూజింగ్ మౌస్ మనం కనిపెడితే కంప్యూటర్ వాడటం చాలా ఈజీ అయిపోద్ది అన్నాడు. IBM వాళ్ళకి అర్థం కాలేదు. ఏం మాట్లాడుతురా అన్నారు. ఈయన వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి he quit IBM, he started Apple. ఫస్ట్ టైం యాపిల్ కంప్యూటర్స్ తయారు చేసి కర్సర్ పెట్టాడు, మౌస్. మన అందరం మౌస్ అంటాం కదా. దాని తర్వాత స్టోరీ చెప్పనవసరం లేదు. యాపిల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసు మీకు, IBM ఎక్కడ ఉందో, యాపిల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసు మీకు. మార్పుకి కానీ మార్పును మనం గ్రహించకపోతే, మార్పును మనము అబ్జర్వ్ చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతాం. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అదే మార్పుని కానీ నువ్వు గమనిస్తే, అదే మార్పుకి కానీ నువ్వు సిద్ధమై ఉన్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, కాలాన్ని జయిస్తావు. హల్లెలూయా. కాలాన్ని జయిస్తావు, సమయాన్ని జయిస్తావు, అనేక సమస్యలను నువ్వు జయిస్తావు. ద పాయింట్ ఇస్, పీపుల్ డు నాట్ వాంట్ టు చేంజ్. మనుషులు మారటానికి ఇష్టపడరు. అదే పెద్ద సమస్య. మనుషులు మారటానికి ఇష్టపడరు. మారటానికి ఇష్టపడకపోతే మనం కాలగర్భంలో కలిసిపోతాం. యు నీడ్ టు యాక్సెప్ట్ చేంజ్. యు నీడ్ టు బి విల్లింగ్ టు చేంజ్. మారటానికి సిద్ధంగా ఉండాలి, మార్పుకు సిద్ధంగా ఉండాలి, మారటానికి ఇష్టపడాలి. ప్రతిదీ మార్చబడుతుంది. ఒకప్పుడు ఉండేటువంటి జుట్టు ఇప్పుడు నీకు లేదు, ఒకప్పుడు ఉండేటువంటి నల్ల రంగు నీకు లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నచ్చినా నచ్చకపోయినా మార్పు వస్తూనే ఉంటుంది. నీవు దాని కొరకు ఎటు రీతిగా సిద్ధపాటు కలిగి ఉంటున్నావు. దిస్ ఇస్ వాట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సెడ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి మాట, ద మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు చేంజ్. ద మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు చేంజ్. తెలుగులో చూద్దాం. మారగలిగే సామర్థ్యమే తెలివి యొక్క కొలమానము. మారగలిగే సామర్థ్యతే తెలివికి కొలమానము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ వాట్ మహాత్మా గాంధీ సెడ్. మహాత్మా గాంధీ మన యొక్క దేశం యొక్క జాతి పిత. బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నాడు. బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అన్నాడు. తెలుగులో చూద్దాము. ఏ మార్పునైతే లోకంలో చూడాలని అనుకుంటున్నావో ఆ మార్పు నువ్వే అవ్వాలంటున్నాడు. ఆ మార్పు నువ్వే అవ్వాలి. నువ్వు చూడాలనుకుంటున్నావే మార్పు, యు బీ దట్ చేంజ్. యు బీ దట్ చేంజ్. యు బీ దట్ చేంజ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ మారుతాయి, అందరూ మారుతారు. లియో టోల్స్టాయ్ ఇంకొక ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఎవ్రీవన్ థింక్స్ ఆఫ్ చేంజింగ్ ద వరల్డ్ బట్ నో వన్ థింక్స్ ఆఫ్ చేంజింగ్ హిమ్సెల్ఫ్. ప్రతి ఒక్కడు ప్రపంచాన్ని మార్చాలనుకుంటాడు, కానీ వాడే మొట్టమొదటిగా మారాలనేటువంటి సత్యం వాడికి తెలియదు. నీవు ప్రపంచాన్ని మార్చాలనుకోవద్దు, నీవు మార్చుకుంటే చాలు, ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ మారుతాయి, ఒకే ఒకడు మారడు, ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు మన దేవుడు. ఆ దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు చూద్దామా. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో ఈ యొక్క వాగ్దానం చేస్తున్నాడు. యెరెమీయా గ్రంథము 29:11. Jeremiah chapter 29 verse 11. This is what he says. For I know the plans I have for you, declares the Lord. Plans to prosper you and not to harm you. Plans to give you hope and a future. నేను మీ గురించి, మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనే ఎరుగుదును. ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడు. ఎవరి గురించి ఎరిగి ఉన్నాడు? నీ గురించి. చూడండి, అది చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను, నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. This is what God has for you. God has great plans for you. It is not a plan to harm you, but to give you hope and a future. అనేక మంది మీ యొక్క నిరీక్షణను కోల్పోయి ఉన్నారు. 2023వ సంవత్సరము నా జీవితంలో ఏం చేయలేదే,
అని నిరీక్షణ కోల్పోయి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నిరీక్షణను కోల్పోయి ఉండొద్దు. ఐ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యూ ఇస్ వాట్ ద లార్డ్ సేస్. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. కెన్ యూ టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, డు నాట్ గివ్ అప్, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. కమాన్, చెప్పండి, సిగ్గుపడతారేంటి? God has a plan for you. God has a plan for you. It is a plan of hope. It is a plan of action. God has a great plan for you. Whatever you thought was coming down, God says, I'm going to bring it up again. Hallelujah. God, whatever you thought was going to come to an end, God says it is only going to be a beginning, a new beginning in your life. God always cares for you, is what God says. I'm always caring for you. You might think I'm not caring, but that's what your mind says. That's not the truth. సత్యం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ మన గురించి పట్టించుకుంటూనే ఉంటాడు. మనం అనుకుంటాము ఆయన మన గురించి పట్టించుకోడేమో అని. మనం అనుకుంటా ఉంటాము ఆయన మన గురించి ఆలోచించడేమో అని. దేవుడు అంటున్నాడు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. కెన్ యూ టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, గాడ్ కేర్స్ ఫర్ యూ. కమ్ ఆన్, షౌట్ ఇట్ అవుట్ లౌడర్. జస్ట్ ట్యాప్ దెమ్ అండ్ సే, గాడ్ కేర్స్ ఫర్ యూ. హల్లెలూయా. If you're afraid of your future to change, you will never enjoy it. Never be afraid of your future for change. Every change is good for you. Amen. Every change is good for you. ప్రతి మార్పు మంచిదే. ప్రతి మార్పు మంచిదే. మార్పుకు భయపడొద్దు. ఉద్యోగం మారితే భయపడతావు, ఫస్ట్ భయపడొద్దు. ప్రమోషన్ వస్తే భయపడతావు, భయపడొద్దు. హైక్ వస్తేనే భయపడవు. ఇంకేదొచ్చినా నీ జీవితంలో భయపడతావు. కానీ గుర్తుపెట్టుకో, ఆ హైక్ ఎందుకు వచ్చిందంటే, నీకు వచ్చినటువంటి మార్పుకు భయపడకుండా నిలబడి ఉన్నావు కనుకనే ఆ యొక్క హైక్ వచ్చింది. సో ఆశీర్వాదం ఎప్పుడు వెంబడిస్తుందంటే, మార్పు వచ్చిన తర్వాతే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. మార్పు వచ్చిన తర్వాతే ఆశీర్వాదం వస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. Some time back, your son used to come for you for advice, but now he's not coming to you. Why? Because it has changed. Now he's going to his friends for advice, but later also he will understand, my friends are also fools, so let me go to some wise people for advice. మార్పు సహజమే. ఆ టైంలో అలా అనిపించింది, ఈ టైంలో అలా అనిపించట్లేదు. వచ్చే టైంలో మరలా ఇంకోలా అనిపిస్తుంది. మార్పు సహజమే, కానీ మార్పు కొరకు నీవు సిద్ధమై ఉన్నావా? You need to be ready for the change. Come on, let's all stand onto our feet. As we get ready for the change, can you tap your neighbor and say, get ready, get ready, get ready అని చెప్పండి 3 సార్లు. Come on church. Get ready, get ready, get ready, get ready అని చెప్పండి. Hallelujah. Are you getting ready for change? You know, this is what I want to talk. As we are about to enter another year in another 20 minutes or 18 minutes, this is what I want to announce into your life. If you fall in love in security, with security, you will never love your adventure. ఒకవేళ సురక్షితానికి నీవు బానిసైతే, లేకపోతే సురక్షితాన్ని నీవు ప్రేమిస్తే, ఆ యొక్క అడ్వెంచర్ని నీవు ఎప్పుడు కూడా అనుభవించలేవు. అనేక మంది మన జీవితంలో ఏం చేస్తూ ఉంటామంటే, ఆ యొక్క సురక్షిత ప్రాంతానికి మనము అలవాటు అయిపోతూ ఉంటాం, దాన్ని బాగా ప్రేమిస్తూ ఉంటాం. సౌకర్యము, కంఫర్ట్. యు లవ్ కంఫర్ట్. God doesn't bless people who love comfort. I'm going to repeat that again. God doesn't bless people who love comfort. ఎందుకంటే నువ్వు మారకపోతే దేవుడు దీవించలేడు. మారుతా ఉంటే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మారుతా ఉంటే దేవుడు దీవిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇఫ్ యు ఫాల్ ఇన్ లవ్ విత్ సెక్యూరిటీ, యు విల్ నెవర్ లవ్ యువర్ అడ్వెంచర్. యు నో, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు వెంట్ టు వండర్లా. యు నో, ఇక్కడ మనకి వండర్లా ఉంది. ఆ వండర్లాలో నాకు ఫేవరెట్ రెండు ఒకటి అంటే చాలా ఇష్టం, కానీ ఈ రెండు చాలా ఫేవరెట్. 3 యాక్చువల్లీ. ఫస్ట్ వన్ ఏంటంటే మేవరిక్ అని ఒకటి ఉంటుంది. మేవరిక్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ ఆల్వేస్ లవ్ టు గో. ఆ వండర్లాకి వెళ్ళిన వెంటనే అందరూ ఫస్ట్ చక్కగా 1, 2, 3, 4 వెళ్తూ ఉంటారు. లేదు, నేను ఫస్ట్ లాస్ట్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ అయితేనే నాకు వండర్లాకి వచ్చినట్టు ఉంటుంది. ఏంటో తెలుసు, అది చక్కగా
బెంచ్లా ఉంటుంది, కూర్చుంటాం, సీట్ బెల్ట్లు వేస్తాడు, అన్నీ వేస్తాడు. నెమ్మదిగా పైకి లేపుతాడు ఇలాగా. ఆహా ఇంతేనా అనుకుంటాం. దాని తర్వాత నెమ్మదిగా దించుతాడు. ఓ ఇది బాగుంది అనుకుంటాం, పాటలు పెడతా ఉంటాడు, ఆహా ఎంత బాగుంది అనుకుంటా ఉంటాం. తర్వాత స్టార్ట్ అవుతుంది మనకి సినిమా. పైకి లేపి తిప్పుతా ఉంటాడు, తిప్పుతా ఉంటాడు, తిప్పుతా ఉంటాడు, తిప్పుతా ఉంటాడు. ప్రపంచం అంతా తిరిగిపోతూ ఉంటుంది, హైదరాబాద్ అంతా కనబడుతూ ఉంటుంది. ద పాయింట్ ఈస్, పీపుల్ who love comfort, they can never enjoy that adventure. Are you understanding something? అంత పైకి వెళ్తేనే హైదరాబాద్ కనబడుతుంది, లేదా కనబడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అక్కడ చూడాలనుకుంటే నీ యొక్క కంఫర్ట్ జోన్ వదలాలి. Are you understanding? నీవు నీ యొక్క కంఫర్ట్ జోన్ వదిలితేనే ఆ పై స్థాయిని చూడగలవు. Hallelujah. God is talking to you, to somebody tonight. God is telling you, start leaving your comfort zone. దేవుడు అంటున్నాడు, నీవు నీ యొక్క కంఫర్ట్ జోన్ని విడిచి జీవించడం ప్రారంభించాలి. హల్లెలూయా. కంఫర్ట్ జోన్ని విడిచి జీవించడం ప్రారంభించాలి. సెకండ్ ఫేవరెట్, ఆ వండర్లాలో సెకండ్ ఫేవరెట్ ఏంటో తెలుసా? ఇంకోటి ఉంటుంది, పొడుగ్గా గొట్టంలా ఉంటుంది, దాని చుట్టూ కుర్చీలు ఉంటాయి అన్నమాట. అది ఏం చేస్తూ ఉంటుందంటే, మనం చక్కగా కూర్చున్న తర్వాత అది ఫస్ట్ దాని కింద ఉండేటువంటి బేస్మెంట్ అంతా ఓపెన్ అయిపోద్ది. కిందకి చూస్తే చీకటి, ఏం కనబడదు మనకి, ఎంత లోతుందో తెలియదు. సరే బాగానే ఉంది అనుకుంటాం. నెమ్మదిగా స్టార్ట్ చేస్తాడు ఆ పెండులం లాగా, నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం, ఇంతేనా అనుకుంటాం. తర్వాత ఆ పెండులంతో పాటు స్వింగ్ ఉంటుంది అనమాట, తిప్పుతాడు. ఏది రొటేషన్. ఆ రొటేషన్, ఈ పెండులం ఇలాగే తిరగదు. ఇప్పుడు ఈ పెండులం ఎలా తిరుగుతుంది అంటే, ఇలా తిరుగుతుంది, మళ్ళీ మనం రౌండ్గా తిరుగుతాం. పెండులంలా తిరుగుతుంది, రౌండ్గా తిరుగుతాం, రొటేట్ అవుతాం. ఆ రొటేషన్తో పాటు రౌండ్గా కూడా తిరుగుతాం. సో ఇలాగెళ్తుంది, ఇలా వస్తుంది, రౌండ్గా తిరుగుతాం. మళ్ళీ అదేంటో విచిత్రమైనటువంటి ఐ స్వింగ్. దట్ ఈస్ మై సెకండ్ ఫేవరెట్ థింగ్. ఎందుకో తెలుసా? ఈ మేవరిక్ మనం ఎంతవరకు అయితే తీసుకెళ్తుందో దానికి మించినటువంటి హైట్కి తీసుకెళ్తుంది ఇది. లిటరల్గా తల క్రిందలైపోతాం. తల కిందన ఉంటుంది, కాలు పైన ఉంటుంది. ఎందుకు పాస్టర్ గారు నీ విన్యాసాలు అవసరమా మనకి అనుకుంటావు. ఎందుకు అది ఎక్కుతానో తెలుసా? అంత పైకి వెళ్తే మనకి ఉట్టి ఆకాశం ఒక్కటే కనబడుతుంది, భూమి కనబడదు. You're going to see the sky from one end to another end. ఎక్కడ చూడగలవు అది? అది ఎంతసేపు కనబడుతుంది తెలుసా? 1 సెకండ్, 1 సెకండ్. కానీ ఆ 1 సెకండ్ చూడటం కోసం you need to leave your comfort zone. అనేక మంది మనము ఆ యొక్క సౌకర్యానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. God is saying, start leaving your comfort zone అంటున్నాడు. నీ యొక్క ఆ యొక్క కంఫర్ట్ జోన్ని, ఆ యొక్క సౌకర్యాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. We are too tired living in that same rut. అదే పేదరికంలో జీవిస్తూ ఉంటున్నాము. అదే దేవుడు అంటున్నాడు, రే నీ పేదరికాన్ని నేను వదిలిపెడతాను, నిన్ను విడిచి ఆశీర్వాదంలోకి నడిపిస్తాను అంటున్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే అబ్రహాము చేసినటువంటిదే. You know, when God wanted to bless Abraham was not in the same place. Abraham walked from his comfort zone to an adventure. Are you ready to walk from your comfort zone to your adventure? నీవు ఆ యొక్క సౌకర్యమైనటువంటి ప్రాంతం నుండి ఆ యొక్క అడ్వెంచరస్ ప్లేస్కి నడుచుకుని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, are you getting ready to walk in 2023? నడవటానికి నీవు 2023వ సంవత్సరంలో నడవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? For some of you, God is telling, it is time for you to change. Come on, can you tap your neighbor and say, it is time for you to change? మారటానికి నీవు సిద్ధంగా ఉండాలి. మారటానికి సిద్ధంగా ఉండాలి. Tell to your neighbor, another neighbor, you never belong to your present. Come on church, come on. Meet 3 people. ముగ్గురు కలవండి, కలిసి చెప్పండి, నీవు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వాడు కాదు, భవిష్యత్తునికి సంబంధించిన వాడు అని చెప్పండి. Come on, tap 3 people. Move from your places. I want you to move from your places. 3 people whom you never met. ఇప్పుడు వరకు కలవనటువంటి వ్యక్తిని
ఇప్పుడు వరకు పరిచయం చేసుకున్నటువంటి ముఖాన్ని నీవు కలిసి చెప్పాలి, యూ డు నాట్ బిలాంగ్ టు యువర్ ప్రెసెంట్. నీవు ప్రస్తుతానికి చెందినటువంటి వ్యక్తివి కాదు. కమ్ ఆన్ చర్చ్, 3 people, మూవ్ కంఫర్ట్ జోన్, లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. కమ్ ఆన్, ఎస్పెషల్లీ ద గర్ల్స్ సెక్షన్, కమ్ ఆన్, లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. ముగ్గురిని, ఎప్పుడు కలవనటువంటి వ్యక్తుల్ని, come on church, you can do better, you can do better. కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు ఐ డోంట్ కేర్, ఎలా పోతానో మీకెందుకు పోతానులేండి. అరే, దేవుడు నువ్వు అలా పోవాలనుకోవట్లేదు. God really cares for you. That is the reason why you're not dead yet. As a matter of fact, పరలోకానికి అప్పుడే నేను తీసుకెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే భూలోకంలో నీ పని చాలా ఉంది. Hallelujah, hallelujah. Those of you who believe that statement, can you shout hallelujah? Some of you might be thinking, I would rather be ruined in my present situation than move to a future situation. God says you better move to your future, because the present is already the past. Hallelujah. నీ యొక్క ప్రస్తుతము ఆల్రెడీ నీ యొక్క గతంగా మార్చివేయబడింది. ఇంకా నీవు నీ యొక్క ప్రస్తుతంలో ఉండి ఏం చేస్తావు? నీ యొక్క భవిష్యత్తులోకి నీవు కదలాలి. Hallelujah. You need to start moving into your future. Don't get stuck in your present. Your present is already your past. Come on church, you can do better. Isn't that good news? All your problems which you have in the present, they're already your past. నీకు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, నీ ప్రస్తుతంలో ఉండేటువంటి సమస్యలు, అవి ఆల్రెడీ నీ యొక్క గతంలోకి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. Your sinus, your nose block, your backache, your leg ache, whatever headache you have, all those aches, they are already in the past in Jesus' name. You belong to the future. Hallelujah. You belong to the future. Amen. Amen. You belong to the future. Can you say, I belong to the future? You belong to the future. Tell it to me. You don't belong to the past. In my mind, ఈ చర్చ్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, మనం నెక్స్ట్ ప్లేస్ కూడా మూవ్ అయిపోతున్నాం. Because that is future. This is the present, and the present is already past. Hallelujah. Am I speaking some sense into you? దేవుడు అంటున్నాడు, నీ యొక్క ప్రస్తుతం, నీ గతం ఆల్రెడీగా నీ గతాన్ని కింద మార్చేశాను. నీ యొక్క భవిష్యత్తు ఇప్పుడు నీ యొక్క ప్రస్తుతం కింద రాబోతుంది. దేవుడికి చప్పట్లు కొట్టు. నీ యొక్క స్వస్థత కొరకు చప్పట్లు కొట్టు. నీ యొక్క ఆశీర్వాదాల కొరకు చప్పట్లు కొట్టు. దేవా నీకు వందనాలని చప్పట్లు కొట్టు. దేవా 2023వ సంవత్సరం నీవు నన్ను కాచి కాపాడి ఉన్నావు. దేవా నా యొక్క గతం అంతా కూడా నీవు ఆశీర్వదించి ఉన్నావు. కానీ నా యొక్క 2024వ సంవత్సరము, నా యొక్క 2023వ సంవత్సరం కన్నా గణనీయంగా ఉండబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాము. Thank him in advance, because everything is coming together. Everything is moving together. Hallelujah. Now are you ready for the word? వాక్యం రెడీగా ఉన్నారా? బైబిల్స్ తీయండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. I want you to start concentrating on this word again and again. I'm going to teach on this more tomorrow also, but you need to start reading this word and understanding it. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి
ఏమండి, జాగ్రత్త గమనించండి ఈ మాట, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది, దెన్ యూ విల్ బి ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఇస్. పరీక్షించి తెలుసుకోవడం. ఎలా పరీక్షిస్తాం? మన కుర్చీలో కూర్చొని పరీక్షిస్తామా? అదే స్థలంలో ఉండి పరీక్షిస్తామా? ఎలా తెలుసుకుంటాం? అందరూ చెప్పండి, కదిలితే తెలుస్తుంది. హల్లెలూయా. కదిలితే తెలుస్తుంది. When you move, that's when you know. When you move, that's when you know. When you move, that's when you test. When you do not test being in the same place. You move, that's when you test. Hallelujah. You move, that's when you test. Some of us are stuck in the same place. That is the reason why we are not able to test. If you don't move, you'll never be able to test. కదలాలి. అందరూ చెప్పండి, కదలాలి అని చెప్పండి. ఉరికలు వేయాలి. హల్లెలూయా. ఉరకలు వేయాలి. హల్లెలూయా. ఆమేన్. ఉరకలు వేయాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు అందరూ చెప్పండి, నా మనసు మార్చుకొని నూతనము అయితే, అందరూ చెప్పండి, నూతనం అయితే అప్పుడు నేను మార్పు పొందుతాను. మళ్ళీ చెప్తాను. వాక్యంలో ఉండేదే పర్సనల్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నా మనసు మార్చుకొని. ఎవరో మార్చగలరా నీ మనసు? నేను ఎందుకు చెప్పండి, అదే ప్రార్థిస్తా ఉంటాను, దేవా నా మనసు మార్చు. దేవుడు మనసు మార్చలేడు. నీ మనసును మార్చుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. So 2024, I want you to start changing your mind. Amen. I want you to start changing your mind. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క 2024 సంవత్సరంలోకి అడుగు పెడదాం. Just go, let us enter 2024 with a word of prayer. With a word saying that, God, please change my mind. No. God, I am ready to change my mind. God, I am ready to renew myself. దేవా, నా యొక్క మనసును నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, నా యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. Come on, church. I want you to start praying about that. నా నడత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా నడవడిక మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా యొక్క ఆలోచనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మార్పు ఎక్కడో రాదు, మన మనసులో వస్తే మన జీవితంలో కనబడుతుంది. When there is a change in your mind, there is a change in your life. Remember, it is not the clock that gives you the change. It is your mind that gives you the change. It is not the time that gives you the change. It is your mind that gives you your change. దేవా, ఈ యొక్క గడిచిన కాలము నీవు నాతో ఉన్నావయ్యా. నేడు నా తోడు నీవు నడుచుచున్నావయ్యా. దేవా, నీవు సదా కాలము నీవు నాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు. దేవా, ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెడుతుంటుండగా, కృతజ్ఞతతో మేము అడుగు పెడుతుంటుండగా, దేవా నూతన మనసుతో అడుగు పెడుతుంటుండగా, దేవా నీ యొక్క కార్యము మాలో చేయమని అడుగుతున్నామయ్యా. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నా
ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా నీవే ఆశ్రయ దుర్గము. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. దేవా, ఈ నూతన సంవత్సరంలోకినైనా నీవే మా యొక్క ఆశ్రయ దుర్గమని మేము అడుగు పెడుతున్నాం. దేవా, నీవు గడిచిన కాలమంతా నీవు మాతో ఉన్నావయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరములో, ఈ యొక్క నూతన జీవితంలో, ఈ యొక్క నూతన ప్రవేశములో నీ యొక్క ఆదరణ మాతో ఉంటుందని మేము నమ్ముతున్నాము. గొప్ప విశ్వాసముతో, గొప్ప నిరీక్షణతో ప్రభువా మేము అడుగు పెడుతుంటుండగా, we ask you to bless our 2024, oh Father. We ask you to renew our mind in 2024, oh Jesus. Oh Lord, as we are willing to change, let your change be found in 2024, oh Father. We thank you for your blessings. We thank you for your glory. నీ యొక్క ఘనతకై వందనాలు, నీ యొక్క స్తుతులకై వందనాలు. దేవా, నీవు మా పైన చూపిస్తున్నటువంటి ప్రేమకై వందనాలు. అందరు కలిసి రెండు చేతుల పైకెడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవా, నీకే ఘనత, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, గడిచిన కాలము నీవు మాతో ఉన్నావయ్యా. దేవా, నీవు మాతో నడుస్తావనేటువంటి సత్యమును నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, as we seek your blessing in this year 2024, oh Father, we ask you to intervene in every part of our lives, in every area of our lives. దేవా, మా ప్రతి ఆరోగ్యము నీకు సమర్పిస్తున్నాము. మా యొక్క ప్రతి సమస్యలు మీకు సమర్పిస్తున్నామయ్యా. దేవా, ప్రతి దానిని ఎట్టి రీతిగా చేయించాలో నీవు మాకు తెలియపరచమని అడుగుతున్నాము. దేవా, ఈ యొక్క 2024వ సంవత్సరము గొప్ప ఆశీర్వాదకర సంవత్సరముగా నీవు మాకు పెట్టమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.